అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసలు పాత రికార్డు చూడకుండా, సర్వే నంబర్లు మారినవి చూడకుండా, ఎవరి పేరు మీదనో రిజిస్టర్ చేసి మళ్ళీ రిజిస్టర్ చేసినటువంటి దాని మీద ఎవడు లీగల్ ఒపీనియన్ ఇచ్చాడు, ఎంత మీకు ముట్టింది, ఇదంతా కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అటవీ శాఖ భూములు ఆక్రమించుకున్నారు, జ్వరబడ్డారు అటవీ శాఖలో. అక్కడ ఉన్నటువంటి దాన్ని వేరే వాళ్ళ మీద పట్టా చేయించుకొని ఈ తహసీల్దారులు వీళ్ళంతా వాళ్ళ కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకొని అమ్మి పారేసి కొన్ని వేల కోట్లు. మనం అనుకున్నాం ఏదో చిన్న చిన్నవరి, దాదాపుకు వేలాది కోట్ల రూపాయలు. ఈరోజు వాడు బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ కోడు ఎస్బీఐ ఏడీబీ, ఇక్కడ లేవా బ్యాంకులు కర్నూలులో? ఈ బ్యాంకులంతా లేవా? ఇక్కడ ఎన్ని బ్యాంకులు ఉన్నాయి కర్నూలు టౌన్లో, లేకపోతే నంద్యాలలో? పర్టికులర్గా ఏడీబీ, నందికొట్కూరు, ఎస్బీఐ ఎందుకు పట్టుకున్నారు వాడిని? ఏదో గడ్డో దాననో పెట్టింటారు వానికి. ఇలా కథ చేస్తాం ఖచ్చితంగా. లోన్స్ ఇచ్చిన బ్యాంకర్ల మీద కూడా ఎంక్వైరీ చేయిస్తాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి స్వయంగా పోయి కంప్లీట్గా పిక్చర్ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ను ఏర్పాటు చేసి వీటి మీద రికవర్ చేసి పేదలకు పంచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి మీద అయితే ఏడబ్ల్యూ ల్యాండ్స్ ఆనాడు అలాట్ అయినాయో, అసైన్ చేశారో, ఆ ల్యాండ్స్ అన్ని లాక్కొని పేదలకే ఇవ్వాలి. మోసపోయారు పేదలు మోసపోయారు. ఇంతకంటే మనకేమొస్తుందిలే, 1,00,000 2 లక్షలు వస్తే చాలు అనుకున్నారు పాపం. అటువంటి వాళ్ళ స్వాధీనంలో ఉన్నవి రికార్డు మార్చి పారేసి అవన్నీ ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నాయి. కలెక్టర్ గారి దగ్గర ప్రొహిబిటెడ్ లిస్టు ఏముందో మొత్తం ఉంది రికార్డ్. వాటన్నిటిని మార్చారు, ఆ సర్వే నెంబర్ని మార్చేసి ఏ అని, బి అని, సి అని, లేకుంటే 1 2 3 అని, లేకుంటే కొత్త సర్వే నంబర్లు 777 వాని బుద్ధి పుట్టేట్టు రాసుకొని అమ్మి పారేశారు. రిజిస్టర్ అయిపోయినాయి. ఇది పెద్ద స్కాండల్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దీనికి కారణం. తన అడ్మినిస్ట్రేషన్లో ఏ రకంగా దోపిడీ జరిగిందో, భూదందాలు ఏ రకంగా జరిగాయో, పేదలవి, అటవీ శాఖవి, వాగు పరంపోగులు, చెరువులు ఎట్లా ఆక్రమించుకున్నారో, కేసీ కెనాలు పరంపోగులు కానీ, ఇంకా వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ కూడా ఆక్రమించుకున్నారు. ఏమి వదలలేదు. ఖాళీ స్థలం ఉందని నేను ఆపొద్దే చెప్పినాను. ఒరే భద్రంగా ఉన్నాను, నాకు మీరు ఈ నా కొడుకులు కావలి పెట్టుకొని మీ ఖాళీ స్థలాలు అనేది ఎత్తుకపోతారు, గద్దలు ఇవి తిరుగుతున్నాయని ఎప్పుడో చెప్పాను నేను. అంతకంటే దారుణమైన పరిస్థితులు ఓర్వకల్లు మండలం కానీ, ఎవరైతే లేఅవుట్లు వేశారో అవన్నీ ఫ్రాడే. విల్లాలు అన్నీ కట్టారో ఫ్రాడ్. వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళని వదిలిపెట్టకూడదు. పేదలకు లాక్కొని పేదలకు పంచాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా, వీళ్ళందరి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్, క్రిమినల్ కేసులు పెట్టాలి. రికార్డ్స్ తారుమారు చేసిన తహసీల్దారులను అందరినీ కూడా జైల్లో బారేయాలి. రికవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళందరి దగ్గర. ఈ 2 జిల్లాల్లో జరిగిన ఫ్రాడు, ఏ రకంగా రిజిస్ట్రేషను చేశారో వాళ్ళ మీద, తహసీల్దారుల మీద, రియల్ ఎస్టేటు వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద, రాజకీయ నాయకుల మీద, అందరి మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రికవర్ చేయాలి. ఇవన్నీ కూడా రద్దు చేయాలి. అన్నీ బయటపడతాయి. సర్వే నంబర్లు కానీ, అంతకుముందున్న సర్వే నంబర్లు ఏంటి అని ఉన్నాయి రికార్డు. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఉన్నాయి. ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్ ల్యాండ్ ఇది అని అంటే దానికి ఇంకో సర్వే నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసి పారేస్తే ఈ దొంగలు ఎందుకు దొరకరు అని నేను అడుగుతున్నా.
మీకంతా కూడా నేను దీనికి బాధ్యత అంతా కూడా జిల్లాలో ఉభయ జిల్లాల్లో ఉన్నటువంటి ఆనాడు ఎలక్ట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అదే రకంగా రియల్ ఎస్టేట్ దందా చేసి లేఅవుట్లు వేసి ఇప్పుడు కనపడుతుంటాయి బోర్డులు, అవన్నీ సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాపం కొన్న వాళ్ళు నాశనం అవుతారు ఈడ. అదే కాకుండా బ్యాంకర్ గాడు ఇన్ని ఫ్రాడ్ ఉంటే వాడు బ్యాంకరు ఏమి తిని వీళ్ళకి ఇచ్చాడు లోన్స్, ఇంకా ఏ బ్యాంకులు ఇచ్చాయి వీళ్ళకో, అది కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా కర్నూలు జిల్లాలో ఒక ఎంక్వైరీ టీంను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే మేము ప్రభుత్వానికి కూడా పంపించబోతున్నాం. ఈడున్నటువంటి రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్ళు ఒకరిద్దరు తప్ప అంత దొంగ నా కొడుకులే, అంత ₹1,00,000 కొని కొడుకులు 10 కోట్లకు 100 కోట్లకు ఈ రకంగా వ్యాపారం చేసిన నా కొడుకులే ఈడ కర్నూలు జిల్లాలో. ఈ రాజకీయ నాయకుల అండదండలతో తహసీల్దార్ల యొక్క సహకారంతో సర్వనాశనం చేసి పెట్టారు ఉభయ జిల్లాలను, కర్నూలు నంద్యాలను. దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా రికవర్ చేయాలి. ఆ లోన్ ఇచ్చినటువంటి తప్పుడు సర్వే నంబర్లు వేసి రిజిస్టర్ చేసిన వాటికి లోన్లు ఇచ్చిన ఆ బ్యాంకర్లను కూడా బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఈ బ్యాంకర్ మీద రిజర్వ్ బ్యాంకుకు అదే రకంగా మిగతా ఎక్కడెక్కడ మేము కంప్లైంట్స్ ఇవ్వాలో, ఎక్కడెక్కడ వీళ్ళు చేసిన ఫ్రాడ్ను ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగిందో వాటన్నిటిని కూడా పిటిషన్స్ పంపిస్తాం. పక్కాగా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. ఇంకా ఓర్వకళ్ళు ఇవన్నీ కూడా బయటపడతాయి. మరి ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అవి కూడా బయట పెడతాం. ఇవి ఇక్కడ ఉన్నటువంటివి మీకు ఎగ్జాంపుల్ మాత్రమే. ఎట్లా వీళ్ళు ఏ స్టైల్లో చేస్తారు, ఎట్లా ఫ్రాడ్ చేస్తారు అనేది మీకు నేను ఈరోజు సర్వే నంబర్లతో పాటుగా మీకు చూపించాను. నేను మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ప్రొహిబిటెడ్ లిస్ట్ అనేది ఈ జిల్లాలో ఉంది. ఉన్నప్పుడు ప్రొహిబిటెడ్ లిస్టును బేఖాతరు చేసి కొత్త సర్వే నంబర్ క్రియేట్ చేసి రిజిస్టర్ చేశారు అంటున్నాను నేను. దీని మీద కలెక్టర్ గారికి కూడా మేము పంపిస్తాం పిటిషన్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంతకంటే ఫ్రాడ్ ఇంకెక్కడ లేదు. ఇంకా సర్వే నంబర్లు ఎందుకు, సర్వేలు ఎందుకు, లేకపోతే ప్రొహిబిటెడ్ లిస్ట్ ఎందుకు, అసలు సిస్టమ్ ఏంటి? ఈ సిస్టంలో ఈ రకంగా ఫ్రాడ్ చేయడం అనేది మరి ప్రజలకు తెలుసాలి. ఇది ప్రజల ప్రాపర్టీ. అది మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. గుప్తా ఇట్స్ నాట్ ఏదో వాడు బాధ్యులు 4 రోజులు చెప్పాను నేను. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేటు దందా చేసేవాళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీసు, బ్యాంకరు, వీళ్ళంతా ఉన్నారు దీంట్లో. రాజకీయ నాయకులు ప్లే చేశారంతా కూడా. వాళ్ళ అండదండలు లేనిది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ లేకపోతే తహసీల్దార్లు ఇంత పెద్ద ఫ్రాడ్ చేయరు. దీని మీద యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. నేను తమాషా కాదు. సజ్జల ఎవరండి ఇక్కడ? మార్కాపురం వాళ్ళు వచ్చి మన చెరువులు ఆక్రమించుకుంటారా? మన కాలువలు ఆక్రమించుకుంటారా? మన పరంపోగులు ఆక్రమించుకుంటారా? ఇక్కడ ఏడబ్ల్యూ ల్యాండ్స్ వాళ్ళు ఎవరండి ఆక్రమించుకొని? సజ్జల ఇటువంటి వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలతో దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లు వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంది? వాళ్ళు ప్రొహిబిటెడ్ లిస్టు పెడితే కూడా పోరా ప్రొహిబిటెడ్ ఏముంది, మా సర్వే నెంబర్లు మావే,
నీ అబ్బా గంటు సర్వే నెంబర్లు మార్చనీకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.